నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రెండో రోజు గ్లోబల్ సమిట్లో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ. 2,96,495 కోట్ల రూపాయలు దాటిన ఒప్పందాలు. ఉపాధిని పెంచేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతామన్న శ్రీధర్ బాబు. నెట్ జీరో కార్బన్ సిటీగా అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటన. ఓట్ల చోరీకి సంబంధించి ఆధారాలు ఉన్నాయన్న రాహుల్. ఈసీని బీజేపీ వాడుకుంటోందని లోక్సభ వేదికగా ఆరోపణలు. ఓట్ల జాబితా సవరణకు సహకరించని రాష్ట్రాల జాబితా ఇవ్వాలన్న సుప్రీంకోర్టు. బిఎల్ఓలకు బెదిరింపు ఘటనలను తెలియచేయాలని ఆదేశం. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులు. పౌరసత్వానికి ముందే ఓటరు జాబితాలో పేరుపై అభ్యంతరం.